క్యాప్సూల్ డిటాక్సిఫై, క్యాప్సూల్ గ్రీన్ రిచ్, క్యాప్సూల్ ఒమేగా రిచ్, టాబ్లెట్ స్పిరులినా, నవచేతన కల్పం, టాబ్లెట్ కార్నికోటెన్, స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ అండ్ ఫ్రూటరీ జనరల్ పౌడర్, విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. ఈ 10 రకాలుగా ప్రొడక్ట్స్ వచ్చి మనం ఓవర్ వెయిట్ ఒబేసిటీలో మనం వాడిస్తే ఖండితంగా ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీని తగ్గించే ఓకే ఒక బలమైన ప్రోడక్ట్లు ఇవి మనం పనిచేస్తుంది అనుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏం తెలిసిన, ప్రపంచంలో ఎన్నో జనాలు ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ తగ్గించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ ఓకే, మన ప్రోడక్ట్లు వచ్చి న్యాచురల్ గా ఉండిన వల్ల, ఓకే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండిన వల్ల, ఓకే మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్లస్ 100% అంటే కొన్ని జనాల్లో మనం చేయలేము. అంటే కొన్ని జనాలకి వచ్చి వాళ్ళు పేగులు వచ్చి కట్ చేయాల్సి పడుతుంది. పేగులో ఉండే ఏమవుతుందంటే దాన్ని బారియాట్రిక్ సర్జరీ అంటారు. బారియాట్రిక్ సర్జరీ అంటే ఆహ్, ఏమంటారు ఫ్యాట్ ఏమంటారు దాన్ని కొవ్వు ఉన్న ఆ పేగుల్ని తీసేస్తారు. ఎగ్జాంపుల్ మన సింగర్ అద్నాన్ స్వామి. సింగర్ అద్నాన్ స్వామి కూడా అలాంటి జనాలకి ఏం చేస్తారు డాక్టర్స్ వచ్చి ఆహ్, ఏమంటారు కొవ్వు ఉన్న ఈ పేగులు వచ్చి తీసేస్తే వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది. లేకపోతే అవ్వరు. సో కొన్ని జనాల్లో ఇలాంటి బారియాట్రిక్ సర్జరీ చేయలా అనే వాళ్ళకి మనం చేయలేము. వెయిట్ లాస్ చేయలేము. కానీ మాక్సిమం 80% జనాలకి మనము ఓకే. ఏ వెయిట్ లాస్ చేయవచ్చు మన ధన్వంతరి ప్రొడక్ట్స్ లో. దీంట్లో కూడా ఒక కండిషన్ ఏం తెలిసిన, మన ధన్వంతరి ప్రొడక్ట్స్ తో ఎక్సర్సైజ్ 2 అవర్స్ ఆఫ్ వాకింగ్ చేస్తే కంటిన్యూస్ గా 2 అవర్స్ ఆఫ్ వాకింగ్ చేస్తే అంటే ఎన్నో జనాలకి వెయిట్ లాస్ అయిన కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ 10 ప్రొడక్ట్‌లు మనం చూస్తాము. ఎలా ఎలా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. సో క్యాప్సూల్ ఇమ్యూరిచ్, క్యాప్సూల్ డిటాక్సిఫై, క్యాప్సూల్ గ్రీన్ రిచ్, క్యాప్సూల్ ఒమేగా రిచ్, టాబ్లెట్ స్పిరులినా, నవచేతన కల్పం, టాబ్లెట్ కార్నికోటెన్, స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్, ప్రోటరీ జనరల్ పౌడర్, విఘ్నహర్త రైస్ బ్రాండ్. ఈ 10 ప్రొడక్ట్‌ని మనం చూస్తాము. దాని ముంద ఈ ఓవర్ వెయిట్ అంటే ఏమి? ఒబేసిటీ అంటే ఏమి? ఓకే. ఓవర్ వెయిట్ అంటే ఏమి? ఒబేసిటీ అంటే ఏమి? మనం దాన్ని చూసుకుంటాము. సో ఓవర్ వెయిట్ అంటే ఓవర్ వెయిట్ ఒబేసిటీ మనకి ఇదే ఎక్సెస్ ఫ్యాట్ వచ్చి మనకి ముందు అది ఏమంటుంది ఫ్యాట్ గా మారుతుంది. ఓవర్ వెయిట్ గా మారుతుంది. ఇప్పుడు ఓవర్ వెయిట్ కి ఒబేసిటీకి ఏం వ్యత్యాసం అన్నప్పుడు బిఎంఐ వ్యత్యాసం. ఓవర్ వెయిట్ కి ఓవర్ వెయిట్ వ్యత్యాసం. ఓవర్ వెయిట్ బిఎంఐ ఎంత? 25 నుంచి 29.9 వరకు ఓవర్ వెయిట్ అంటారు. అండ్ 30కి పైన బిఎంఐ ఉంటే 30 బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ వచ్చి 25 నుంచి 29.9 వరకు ఉంటే అది ఓవర్ వెయిట్ అంటారు. అండ్ కానీ ఒబేసిటీ అంటే ఒబేసిటీని ఏదని అంటారు? 30కి పైన మీ బిఎంఐ వచ్చి 30కి పైన ఉన్న ఒబేసిటీ అంటారు. సో ఇక్కడ ఆహ్, ఇప్పుడు నార్మల్ బిఎంఐ ఎంత అని మీరు అడగొచ్చు. సో నార్మల్ బి అనేది 18 నుంచి 23 వరకు నార్మల్ బిఎంఐ అనుకుంటారు. అంటే 18 నుంచి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ వచ్చి 18 నుంచి 23 వరకు నార్మల్ ఉంటుంది. దానికి పైన వచ్చి ఓవర్ వెయిట్ ఉంటుంది. అండ్ 30కి పైన ఒబేసిటీ అంటారు దాన్ని. సో ఇలా ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఒబేసిటీని ఎలా మనం మెజర్ చేయవచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? నేను ఒబేస్ గా ఉన్నానా లేదా అనుకోనికి మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ని మనము ఓకే దాన్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసాము. ఇది ఇంకొకటి ఏమంటారంటే ఒబేసిటీ అంటే మన ఆరోగ్యానికి చాలా హానికరమైన స్థితి అనుకోవచ్చు. ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్‌ని కూడా పర్వాలేదు. ఓవర్ వెయిట్ అంటే కూడా కొంచెం రిస్క్ ఉంటుంది మన ఆరోగ్యానికి. కానీ ఒబేసిటీ అంటే మోర్ థాన్ 30 బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ థాన్ 30
ఓకే. 30కి పైన మీ బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే మీకి హృదయానికి అంటే గుండెలకి హానికరంగా ఉంటుంది. మన శరీరంలో బ్లాకేజ్ మన రక్త నరాల్లో బ్లాకేజ్‌కి కారణం ఉంటుంది ఒబేసిటీ. మన గుండెలకి హానికరంగా ఉంటుంది ఒబేసిటీ. సో, ఎన్నో రిస్క్ ఉంటాయి. అబౌవ్ 30 బిఎంఐ అబౌవ్ 30 అంటే ఒబేసిటీలో మనకి ఇవి అన్ని రిస్క్‌లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ లాన్సెట్ మీ అందరికి తెలుసును అనుకుంటా. లాన్సెట్ అనేది ఒక మెడికల్ న్యూస్ పేపర్ అది ఫారిన్‌లో. ఓకే. అమెరికాలో ఒక మెడికల్ ఇది న్యూస్ పేపర్ ఇది. అండ్ ఈ ఒక మెడికల్ న్యూస్ పేపర్‌ని ప్రపంచంలో ఉండే అన్ని డాక్టర్స్ వచ్చి కళ్ళు మూసుకొని నమ్ముతారు. అంత ఫేమస్ అయిన, అంత కరెక్ట్ అయిన లాన్సెట్
క్యాప్సూల్స్ పర్ డే హై ఒమేగా హైటెక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ ఏమంటారంటే రీసెర్చ్ ఏమంటుంటే హై ఇంటేక్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి మే డిక్రీజ్ రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ. ఓకే. అంటే మీరు 8 క్యాప్సూల్ ఇప్పుడు మనం 1, 1, 1, 3 కితాలు అంటాము. కొన్ని సమయంలో 1, 1, 3 కితాలు ఒమేగా రిచ్ తినిపిస్తాము జనాలకి. కానీ ఓవర్ వెయిట్ ఒబెసిటీలో 2 క్యాప్సూల్స్ 4 టైమ్స్ 8 క్యాప్సూల్స్ పర్ డే అలా తినిపిస్తే 100% వచ్చి ఓవర్ వెయిట్ ఒబెసిటీలో ఒక మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అనేది మన ఒమేగా రిచ్. ఓకే. అంతేకాదు కొన్ని స్టడీస్‌లో మెడికల్ స్టడీస్‌లో ఏం చెప్పారంటే ఇదే ఒమేగా ఫ్యాటీస్ యాసిడ్స్ ని ఎక్సర్సైజ్ తో తీసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ని తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ఒక ఎనర్జీ కూడా ఇస్తుంది అండ్ ఒబెసిటీని తగ్గించేదానికి కూడా హెల్ప్ చేస్తుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఓకే టాబ్లెట్ స్పిరులినా. ఓకే. సో టాబ్లెట్ స్పిరులినా. ఓకే. సో టాబ్లెట్ స్పిరులినాలో ట్రిప్టోఫాన్ అనే ఒక విషయం ఉంటుంది. అండ్ ఏ జనాలకి తక్కువ నిద్ర వల్ల అంటే నైట్‌లో నిద్ర సరిగా రాదు. ఏ జనాలకి డిప్రెషన్ సమస్య ఉంది. ఏ జనాలకి యాంగ్జైటీ అంటే ఎప్పుడూ కంగారు పడతానే ఉంటారు. కంగారు సమస్య, ఓకే. డిప్రెషన్ సమస్య, నిద్ర తక్కువ ఉండే సమస్య, ఇలాంటి సమస్య వల్ల పెరిగిన వెయిట్‌కి స్పిరులినా ఉన్న ట్రిప్టోఫాన్ అనే విషయం వచ్చి ఓకే. ఏం చేస్తుంది? ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ అనిద్ర అంటే తక్కువ నిద్ర ఉండే జనాలకి ఓకే. దీని వల్ల పెరిగిన వెయిట్‌కి హెల్ప్ చేస్తుంది. మీ స్పిరులినా ఎంత జాస్తి తింటారో సో ఓవర్ వెయిట్, ఒబెసిటీ వల్ల వచ్చిన బ్లడ్ ప్రెషర్ సమస్యలు స్పిరులినా మీరు ఎంత తింటారో 10 క్యాప్సూల్ 10 టాబ్లెట్స్ తినొచ్చు ఆర్ 20 ఎంత తింటా అంటే మంచిది. ఎందుకంటే స్పిరులినాకి డోసేజ్ లేదు. ఎలా మన ఇమ్యూనిటీకి డోసేజ్ లేదో అలానే స్పిరులినాకి కూడా డోసేజ్ లేదు. సో మీరు ఎంత జాస్తి స్పిరులినా టాబ్లెట్ తింటారో అంత ఈ ఒబెసిటీ, ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన బ్లడ్ ప్రెషర్‌కి తగ్గించడానికే నార్మల్ చేసేకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే స్పిరులినా వచ్చి మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచుతూ, చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తూ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్‌ని తగ్గించే పని చేస్తుంది స్పిరులినా. అండ్ స్పిరులినా వచ్చి మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్‌ని కూడా తగ్గిస్తూ బ్లడ్ ప్రెషర్‌ని నార్మల్ చేస్తుంది. సో, స్పిరులినా వచ్చి ఓకే. స్పిరులినా అనేది ఒక మంచి పోషక ఆహారము. అండ్ ఒబెసిటీ, ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన ఈ గుండెల ప్రాబ్లమ్‌లు కూడా గుండెల ప్రాబ్లమ్‌లో గుండెలులో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. సో, స్పిరులినా ఒక మంచి పోషకాహారము ఏం చేస్తుంది? మన గుండెలకి కావాల్సిన రక్త ప్రవాహాన్ని ఓకే. అంటే బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. అండ్ స్పిరులినా వచ్చి హార్ట్ ప్రాబ్లమ్‌ల ఓవర్ వెయిట్, ఒబెసిటీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్‌లో కూడా హెల్ప్ చేస్తుంది స్పిరులినా. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఓకే. నవచేతన కల్పం. సారీ అన్నీ హిందీలోనే చేశాను నేను. ఓకే. ఇంగ్లీష్‌లో మర్చిపోయాను నేను. ఆహ్, ట్రాన్స్‌లేట్ చేసేకి. సారీ. ఓకే. సో నవచేతన కల్పం ఎలా హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు ఓకే. ఇప్పుడు మన శరీరం వచ్చి 7 ధాతువులతో తయారైంది. మన శరీరం వచ్చి 7 ధాతువులతో తయారైంది. రసధాతు, రక్తధాతు, మాంసధాతు, మేధధాతు, అస్థి ధాతు, మజ్జ ధాతు అండ్ శుక్రధాతు. ఈ ఈ ధాతువుల నుంచి 7 ధాతువుల నుంచి మన శరీరము అంటే తయారయింది. కానీ సపోజ్ ఈ అంటే ఇప్పుడు ఒబెసిటీ ఓవర్ వెయిట్‌లో ఏమవుతుందంటే ఈ మేద ధాతువు అనేది ఉంటుంది కదా! ఈ మేద ధాతువు తక్కువ అయిపోతే ఈ ఈ మేద అంటే ఏమంటారు? ఆహ్, ఓహ్! మేద అంటే ఫ్యాట్. ఓకే. మేద అంటే ఫ్యాట్. సో, మేద ధాతు తక్కువైనప్పుడు మన శరీరంలో ఉండే ఫ్యాట్స్ వచ్చి ఏమవుతుంది? పెరుగుతుంది. సో, ఆ నవచేతన కల్పంలో మేద ధాతు ఏం చేస్తుంది? మన శరీరంలో ఉండే మేదాన్ని తగ్గిస్తుంది. అండ్ ఇలా చేస్తూ ఉన్న బ మే అంటే ఫ్యాట్స్‌ని తగ్గిస్తుంది. సో, దానివల్ల ఓకే. ఇప్పుడు ఆయుర్వేదంలో మేద ధాతు అంటే హెల్తీ ఫ్యాట్ అంటాం. ఆయుర్వేదంలో మేద ధాతు అంటే హెల్తీ ఫ్యాట్. ఓకే. సో, ఇదే హెల్తీ ఫ్యాట్ ఇది నవచేతన కల్పంలో హెల్తీ ఫ్యాట్ వచ్చి మన శరీరంలో ఉండే అన్‌వాంటెడ్ ఫ్యాట్‌ని తగ్గించేదానికి హెల్ప్ చేస్తూ మన శరీరంకి కావాల్సిన పోషకాంశాలు ఓకే. మన శరీరంలో కావాల్సిన ఎనర్జీ అండ్ మన శరీరంలో కావాల్సిన ఏమంటారు ఒక మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్‌ని ఇస్తుంది ఈ మేద ధాతు. సో, నవచేతన కల్పంలో మేధ ధాతు అంటే హెల్తీ ఫ్యాట్. హెల్తీ ఫ్యాట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్?
హెల్తీ ఫ్యాట్ వచ్చి హెల్తీ ఫ్యాట్ అనేది ఒక పోషకాంశము. హెల్తీ ఫ్యాట్ నుంచి మనకి ఎనర్జీ దొరుకుతుంది. హెల్తీ ఫ్యాట్ నుంచి మన డ్రై స్కిన్ కానీ ఆర్ ఎన్నో ఒక మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ హెల్తీ ఫ్యాట్ ఓకే. హెల్తీ ఫ్యాట్ అంటే మన శరీరంలో చలికాలంనే చలికాలంలో మన శరీరాన్ని చలి నుంచి కాపాడుతుంది హెల్తీ ఫ్యాట్. సో హెల్తీ ఫ్యాట్ ఇదే హెల్తీ ఫ్యాట్ వచ్చి మనకి మేధ ధాతు నుంచి నవచేతన కల్పం మాధ్యంగా దొరుకుతుంది. అండ్ ఇదే మేధ ధాతు నవచేతన కల్పం మాధ్యంగా అన్‌వాంటెడ్ ఫ్యాట్ ని తగ్గించే హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి టాబ్లెట్ కార్నికోటెన్. ఓకే. సో టాబ్లెట్ కార్నికోటెన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ కూడా. అంటే ఫ్రెండ్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ వల్ల కూడా అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ పెరుగుతుంది. సో ఈ ఆక్సిడేటివ్ కణాలు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండే గాలి మాధ్యమంగా ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ పదార్థాలు మన శరీరంలోకి వచ్చి మన అన్‌వాంటెడ్ ఫ్యాట్‌కి కారణంగా ఉంటాయి. ఇదే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కణాల్ని డ్యామేజ్ చేసేకి, నష్టం చేసేకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కావాల్సి పడుతుంది. అండ్ ఇదే టాబ్లెట్ కార్నికోటెన్‌లో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఉన్నిన వల్ల ఫ్రీ రాడికల్స్ అంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కణాలని ఫ్రీ రాడికల్స్ కూడా అంటారు. సో ఇదే ఫ్రీ రాడికల్స్ అంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కణాల్ని నష్టం చేసే పని యాంటీ ఆక్సిడెంట్ పని చేస్తుంది. సో ఇదే టాబ్లెట్ కార్నికోటెన్ వచ్చి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ చేస్తూ మన శరీరంలో ఉండే అన్‌వాంటెడ్ ఫ్యాట్ ని తగ్గించే పని చేస్తుంది. అండ్ ఓవర్ వెయిట్, ఒబేస్ జనాల్లో వెయిట్ ని తగ్గించే పని చేస్తుంది టాబ్లెట్ కార్నికోటెన్. సో టాబ్లెట్ కార్నికోటెన్ వచ్చి ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ జనాల్లో యో ఓ ఓవర్ వెయిట్, ఒబేస్ జనాల్లో కొన్ని జనాలు వచ్చి స్టాటిన్ అనే ఒక మందు తీసుకుంటా ఉంటారు. మెడిసిన్ తీసుకుంటా ఉంటారు. అంటే అటోర్వాస్టాటిన్, సింవాస్టాటిన్, రోజోవాస్టాటిన్ ఇవి అనేది అలోపతిక్‌లో ఈ కొలెస్ట్రాల్‌ని తగ్గించే మెడిసిన్ ఇది. అటోర్వాస్టాటిన్, సింవాస్టాటిన్, రోజోవాస్టాటిన్. కానీ ఇది ఎంత చెడ్డది అంటే మీరు 3 సంవత్సరాలు ఈ స్టాటిన్ అనే మందులు తిన్నా కూడా మీకు ఫ్యాట్స్ తగ్గదు. కానీ మంచి ఎవరెవరు స్టాటిన్ ఔషధాలు స్టాటిన్ మెడిసిన్స్ తీసుకుంటా ఉండారో అలాంటి స్టాటిన్ మెడిసిన్‌తో మనం కార్నికోటన్ ఇస్తే ఓవర్ వెయిట్, ఒబేస్ పేషెంట్‌లో చాలా లాభంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఓకే. యెస్. నెక్స్ట్ వచ్చి స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్. సో స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్‌లో గార్సినియా కొంబోజా, అలోవెరా, గ్రీన్ టీ, ద్రాక్ష, గుడిమారపత్తి, అల్లము, మకంది, గ్రీన్ కాఫీ అండ్ మేతి. ఇవి అన్నీ వనమూలికలు ఉంటాయి. స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ మన వెయిట్ తగ్గించే దానికి ఒక మంచి టార్గెట్, వెయిట్ తగ్గించే టార్గెట్‌కి అచీవ్ చేసేదానికి ఒక మంచి డెలిషియస్ ఏమంటారు ఒక మాధ్యమంగా అంటే స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ వచ్చి మనకి వెయిట్ లాస్ తగ్గించే ఒక టార్గెట్ ని అచీవ్ చేసేకి ఒక డెలిషియస్ జ్యూస్ ఇది. చాలా ఓకే. అండ్ స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ వచ్చి మన ఆరోగ్యానికి ప్లస్ మన ఫిట్‌నెస్ రొటీన్ కి వచ్చి మంచిగా సపోర్ట్ చేస్తుంది. స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ వచ్చి మన శరీరంలో ఉండే అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ ని తగ్గిస్తూ మన శరీరానికి కావాల్సిన ఎనర్జీలో ఎనర్జీలే తయారు చేసే ఒక పని చేస్తుంది స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్. అంటే స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ మన అంటే వెయిట్ ని తగ్గిస్తూ ఓకే. అన్‌వాంటెడ్ ఫ్యాట్ ని తగ్గిస్తూ మన శరీరంలో ఎనర్జీ ఇస్తూ మన రోగనిరోధక శక్తిను బలంగా చేస్తుంది. స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అండ్ ఇదే స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ మన జీర్ణాన్ని నార్మల్ చేస్తుంది. ఫ్రెండ్స్ జీర్ణం కూడా మన శరీరంలో అన్‌వాంటెడ్ ఫ్యాట్స్ పెరగకూడదు అంటే జీర్ణం అంటే డైజెషన్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. సో ఇదే స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ వచ్చి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతూ మన శరీరంలో మన జీర్ణాన్ని నార్మల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఫ్యాట్స్‌ని తగ్గిస్తుంది. స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ వచ్చి ఓకే. దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. అండ్ వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. అండ్ ఇదే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి మన మెటబాలిజంని పెంచుతుంది. మెటబాలిజం అనే ప్రక్రియని పెంచుతూ మన శరీరంలో హోల్ డే అంటే దినమంతా ఓకే. క్యాలరీస్ బర్నింగ్‌లో హెల్ప్ చేస్తుంది. సో ఎంత తీసుకోవాలా? 30 ఎంఎల్ జ్యూస్, 30 ఎంఎల్ నీ
Recording stopped. సార్ బ్రేక్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి. Slim rich, slim juice. Okay. Recording in progress. General. ప్రోటీన్ జనరల్. ఓకే. ఇప్పుడు ప్రోటీన్ జనరల్ ఎలా హెల్ప్ చేస్తుంది అన్నప్పుడు ప్రోటీన్ జనరల్ లో సోయా ఐసోఫ్లావన్స్ వచ్చి మన రెడ్యూసెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్, అన్వాంటెడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ప్లస్ ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గిస్తుంది. సోయా ఐసోఫ్లావన్ వచ్చి ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ జనాల్లో లిపిడ్ మెటబాలిజం, అంటే లిపిడ్ మెటబాలిజం అనేది ఫ్యాట్ మెటబాలిజం కానీ లిపిడ్ మెటబాలిజం కానీ Recording stopped. తగ్గించే తగ్గించే ఒక Recording in ప్రక్రియని progress. లిపిడ్ మెట. ఓకే. సో సోయా ఐసోఫ్లావన్స్ ప్రోటీన్ జీ పౌడర్ లో, ప్రోటీన్ జనరల్ పౌడర్ లో సోయా ఐసోఫ్లావన్స్ ఒబెసిటీ ఓవర్ వెయిట్ జనాల్లో లిపిడ్ మెటాబలిజం ని ఇంప్రూవ్ చేస్తూ వెయిట్ లాస్ లో వెయిట్ ని తగ్గించేదానికి హెల్ప్ చేస్తుంది సోయా ప్రోటీన్. ఇప్పుడు లిపిడ్ మెటాబలిజం అంటే ఏమి? సో లిపిడ్ మెటాబలిజం అంటే మనం కడుపు దగ్గర ఎప్పుడు ఈ ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది? కడుపు దగ్గర ఉంటుంది. దాన్ని విసరల్ ఫ్యాట్ అంటారు. కడుపు దగ్గర ఉండే ఫ్యాట్ ని విసరల్ ఫ్యాట్ అంటారు. సో సోయా ఐసోఫ్లావన్స్ వచ్చి విసరల్ ఫ్యాట్ అంటే కడుపు దగ్గర ఉండే అన్వాంటెడ్ కొవ్వుని తగ్గించేకి హెల్ప్ చేస్తూ మెటబాలిజం ని పెంచుతుంది. అండ్ దానివల్ల ఓకే, సో లిపిడ్ ని జమ కాకుండా చూస్తుంది సోయా ఐసోఫ్లావన్. అంతేకాదు బాడీ వెయిట్, బాడీ వెయిట్ అంటే లిపిడ్ అంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ని తగ్గిస్తూ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ ఒక నార్మల్ బాడీ వెయిట్ కూడా తీసుకొచ్చేస్తుంది మన సోయా ఐసోఫ్లవన్స్ ప్రోటీన్ జీ మాధ్యమంగా. అండ్ ఇదే సోయా ఐసోఫ్లవన్స్ వచ్చి మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఎవరికంటే ఏ మహిళలకి వచ్చి ఆడవాళ్ళకి వచ్చి మెనోపాజ్ స్టార్టింగ్, అంటే మెనోపాజ్ స్టార్టింగ్ అయ్యి స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఆ స్టేజ్ లో ఉంటారు, ప్రీ మెనోపాజల్ అంటారు. ఆ ప్రీ మెనోపాజల్ స్టేటస్ లో వచ్చి ఏమవుతుంటే ఆ మహిళలకు వచ్చి ఆడవాళ్ళకి వచ్చి ఏమవుతుంది, ఒబెసిటీ అంటే వెయిట్ గెయిన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రీ మెనోపాజల్ అంటే ఈ మెనోపాజ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ స్టేజ్ లో వెయిట్ గెయిన్ అవుతా ఉంటే అలాంటి మహిళలు కూడా మనం ప్రోటీజ్ జనరల్, ప్రోటీజ్ డబ్ల్యూ ఇస్తే దాంట్లో ప్రోటీజ్ డబ్ల్యూ, ప్రోటీజ్ జనరల్ లో వచ్చి సోయా ప్రొడక్ట్ వచ్చి ఇలాంటి మహిళల్లో హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కి. కొన్ని జనాలకి ఇన్సులిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల కూడా ఈ ఒబెసిటీ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం లో కూడా హెల్ప్ చేస్తుంది సోయా ఐసోఫ్లవన్స్. అంతేకాదు సోయా ఐసోఫ్లవన్స్ వచ్చి మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్ ని తగ్గిస్తూ వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది. సో ఇలా లాస్ట్ వచ్చి ఫ్రెండ్స్, ఓకే, లాస్ట్ వచ్చి విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే. సో విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ మన మన ఆరోగ్యానికి ఒక మంచి సప్లిమెంట్ ఆయిల్ ఇది. అండ్ ఇది వెయిట్ మేనేజ్మెంట్ లో ప్లస్ ఓకే వెయిట్ సంబంధపట్ట ఓకే ఒక కంగారులో ఇది తగ్గిస్తుంది. విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ మన ఎవరు ఒబేస్ గా ఉంటారో, మోటాపా అంటే ఒబేస్ గా ఉంటారో వాళ్ళు ఓకే వెయిట్ ని తగ్గించేకి హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ వల్ల వచ్చిన ఈ మన గుండెల ప్రాబ్లం లో కూడా మన ఇది విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చి హెల్ప్ చేస్తుంది. సో అంటే విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ ఓవర్ వెయిట్ ఒబెస్ జనాలు ఆ వెయిట్ ని తగ్గిస్తూ గుండెల మీద వచ్చిన ప్రెషర్, గుండెల మీద వచ్చిన సమస్యల్ని ఓకే తగ్గిస్తుంది మన విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. అండ్ విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తూ బ్లడ్ ప్రెషర్ ని కూడా నార్మల్ చేస్తుంది. విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చి డయాబెటీస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. కొన్ని జనాలకి డయాబెటీస్ వల్ల కూడా అలాంటి డయాబెటీస్ జనాల్లో కూడా బ్లడ్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేస్తూ వెయిట్ ని మేనేజ్ చేసే పని చేస్తుంది విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. అంతేకాదు ఓకే విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చి ఆయిల్ తయారు చేసిన ఫుడ్ వచ్చి తక్కువ ఆయిల్ ఉంటుంది. విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేసిన భోజనం వచ్చి తక్కువ ఉంటుంది, ఆయిల్ తక్కువ ఉంటుంది భోజనంలో. అండ్ దానివల్ల విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ అనేది అంటే లో ఆయిలీ ఫుడ్ దానికి ఒక మంచి ఆయిల్. సో ఇలా ఫ్రెండ్స్ మనము చూసాము
ఈ లాస్ట్ ప్రోడక్ట్ ఇది విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. సో విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ లో ఒరిజినల్ అని ఒక విషయం ఉంటుంది. ఇదే ఒరిజినల్ అనే విషయము విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్ లో మెటబాలిజం ను పెంచుతూ వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది. సో విఘ్నహర్త రైస్ బ్రాన్ వచ్చి ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ జనాల్లో ఇలా ఈ ఈ ఈ రకంగా వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. ఇక్కడ ఈ సెషన్ ఆగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 10 ప్రొడక్ట్లు తిరిగి 10 ప్రొడక్ట్లు చూస్తాము. ఏ 10 ప్రొడక్ట్లు? ఓకే, క్యాప్సూల్ ఇమ్యూరిచ్, క్యాప్సూల్ డిటాక్సిఫై, క్యాప్సూల్ గ్రీన్ రిచ్, క్యాప్సూల్ ఒమేగా రిచ్, టాబ్లెట్ స్పిరులినా, నవచేతన కల్పం, టాబ్లెట్ కార్నికోటెన్, స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్, ప్రోటీన్ జనరల్ పౌడర్, విఘ్నహర్త రైస్ బ్రాన్ ఆయిల్. ఈ 10 ప్రొడక్ట్లు ఫ్రెండ్స్ మనము వెయిట్ లాస్ లో తీసుకోవచ్చు. ఎస్, ఎలా ఉండింది సెషన్? ఎస్ సార్ గ్రేట్ సార్. బోర్గా లేదు కదా? బోరింగ్ లేదు కదా? లేదు సార్ లేదు. సూపర్ సార్, సెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. యా, ఈ సెషన్ ఇక్కడితో కంప్లీట్ అయిందండి. మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే చాట్లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేసినా మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యాక్చువల్గా సార్కి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, ఫీవర్గా ఉందని అన్నారు. సో మేబీ ఒక 2 minutes. ఎస్ సార్, యాదవ్ గారు ఒకసారి మీతో మాట్లాడతాను అంటున్నారు. ఒకసారి ఆయన అన్మ్యూట్ చేస్తున్నాను సార్. ఎస్ 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 సార్ ఇది ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక పేషెంట్ కి స్లిమ్ రిచ్ ఇచ్చాను సార్. అది స్లిమ్ రిచ్ ఇస్తే ప్రాపర్ గా మెటబాలిజం కొంచెం వరకు అయింది. కానీ ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న ప్రొడక్ట్స్ మొత్తం ఇస్తే ఇవాళ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా సార్. అంత ఇస్తే అంత వాడలేరు కదా. లేదు, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. బాగా మంచి క్వశ్చన్ అడిగారు. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, ఈ 10 ప్రొడక్ట్లు మనం ఇవ్వచ్చు అనే ఒక ఆప్షన్ ఇచ్చాను, అంతే, వేరేం లేదు. మీరు 3 ప్రొడక్ట్లు ఇవ్వచ్చు, 4 ప్రొడక్ట్లు ఇవ్వచ్చు, 5 ప్రొడక్ట్లు, అది పేషెంట్ మీద, అంటే పేషెంట్ అఫోర్డబిలిటీ ప్లస్ పేషెంట్ సివిరిటీ మీద. ఓకే, ఇప్పుడు ఇమ్యూరిచ్ డీటాక్సిఫై స్లిమ్ రిచ్ ఇస్తే చాలు కదా సార్, విత్ గ్రీన్ టీ. ఇమ్యూరిచ్, డిటాక్సిఫై, స్లిమ్ రిచ్, ఒమేగా రిచ్, గ్రీన్ గ్రీన్ రిచ్ క్యాప్సూల్, స్పిరులినా, ఇది స్పిరులినా కాదు, ఇది మన నవచేతన కల్పం. ఓకే, మినిమం 5 ప్రొడక్ట్స్ ఈయనే ఇవ్వాలా సార్? మినిమం 5 ప్రొడక్ట్స్ ఓకే సార్. విత్ ఎక్సర్సైజ్. మంచి విషయం ఏం తెలిసిన ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒక టైర్డ్నెస్ ఉంటుంది కదా, ఒక నెక్స్ట్ 5 days to 10 days. ఆ టైర్డ్నెస్ ఉండదు, బికాస్ ఆ ఫెటిగ్నెస్ ఉంటుంది కదా, టైర్డ్నెస్ ని రాకుండా చేస్తుంది ధన్వంతరి ప్రొడక్ట్స్. సో అదే చెప్పారు, మీ డైలీ ఫిట్నెస్ రొటీన్ ని మెయింటైన్ చేసేకి హెల్ప్ చేస్తుంది ధన్వంతరి ప్రొడక్ట్స్. ఎందుకంటే మీరు ఫస్ట్ డే వెళ్తారు కదా, అప్పుడు నెక్స్ట్ డే పోలేరు మీరు ఎక్సర్సైజ్, ఎందుకంటే అలవాటు లేదు. కానీ ఓవర్ వెయిట్ జనాల్లో ప్రాబ్లం ఏం తెలిసిన, వాళ్ళకి లేసి నడిసేదే వాళ్ళకి చాలా కష్టం. ఓకే, వద్దు అనిపిస్తుంది. అలాంటి జనాల్లో ఒక స్టెమినాని పెంచుతుంది, ఒక ఎనర్జీని పెంచుతూ వాళ్ళ ఫిట్నెస్ రొటీన్ ని నార్మల్ చేసే ఒక హెల్ప్ చేస్తుంది ధన్వంతరి ప్రొడక్ట్స్. సార్ ఇప్పుడు ఒమేగా 367 అని సీబాత్రిన్ ఉంది కదా సార్, సీబాత్రిన్ ఇవ్వచ్చా? ఏమంటారు? ఒమేగా 3679 కాంబినేషన్ లో సీబాత్రిన్ సిరప్ ఉంది కదా సార్ మన దగ్గర. ఓకే, ఇది ఇవ్వచ్చు కదా? అది కూడా ఇవ్వచ్చు. ఎస్ బట్ మెయిన్ ఏం తెలిసిన, ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఓకే సార్, ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ అండ్ కాంబినేషన్. నేను ఇంక్లూడ్ అక్యుపంక్చర్ కూడా చేస్తాను సార్ పేషెంట్ కి. స్టమక్ మెరిడియన్ పైన విత్ ఎయిర్ థెరపీ కూడా చేస్తాను. బెస్ట్, అది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే మన ట్రీట్మెంట్ తో మన ధన్వంతరి ప్రొడక్ట్ సపోర్టివ్ గా ఇస్తే ఇంకా బెస్ట్ గా, అంటే మీ ట్రీట్మెంట్ కూడా ఇంకా బెస్ట్ గా పనిచేస్తుంది. అవునవును సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సెషన్ ఇక్కడితో కంప్లీట్ చేద్దామండి. ఆల్మోస్ట్ చాలా టైం అయింది, సార్ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ అప్డేట్ అనేది మీ అందరికీ వాట్సాప్లో మెసేజ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సెషన్ అప్డేట్ మీరు వాట్సాప్లో చూసుకోండి. సో ఈ సెషన్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై ధన్వంతరి, జై ధన్వంతరి. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. Recording stopped.
డ్యామేజ్ అంటారు. సో అది కూడా మూడో కారణం లివర్ రోగాలు